బ్రేకింగ్ లో చూస్తున్నాం. H1B వీసా దరఖాస్తుదారులకు అమెరికా షాక్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తు రుసుము భారీగా పెంచారు. ఇక ఈ రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. H1B వీసా లాటరీ సిస్టమ్ను అమెరికా తొలగించింది. ట్రంప్ నిర్ణయంతో భారత్పై తీవ్ర ప్రభావం పడనుంది. రుసుము పెంపుతో టెక్ సంస్థలపై పెనుభారం పడనుంది. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. H1B వీసా లబ్ధిదారులలో 70% కంటే ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. ఈ వీసా ద్వారానే భారతీయులు ఎక్కువగా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. మరోవైపు గోల్డ్ కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు. దీనికి $10 లక్షల నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించినట్లు ట్రంప్ తెలిపారు. H1B వీసా దరఖాస్తుదారులకు అమెరికా షాక్ ఇచ్చింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తు రుసుము భారీగా పెంచారు. H1B వీసా దరఖాస్తు రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక ఈ వీసాకు సంబంధించి లాటరీ సిస్టమ్ అమెరికా తొలగించింది. ట్రంప్ నిర్ణయంతో భారత్పై తీవ్ర ప్రభావం పడనుంది. రుసుము పెంపుతో టెక్ సంస్థలపై పెను భారం పడనుంది. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. ఇక H1B వీసా లబ్ధిదారుల్లో 70% కంటే ఎక్కువ మందే భారతీయులు ఉన్నారు. ఈ వీసా ద్వారానే భారతీయులు ఎక్కువగా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. మరోవైపు గోల్డ్ కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు. దీనికి $10 లక్షల నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు $100 బిలియన్ సమకూరే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లు ట్రంప్ తెలిపారు. బ్యాక్ ఢిల్లీలో పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో సమగ్ర అభివృద్ధి సాధించే లక్ష్యంతో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 రూపొందిస్తున్నామన్నారు సీఎం. పాలనలో రాజకీయ సంకల్పం ఎంతో అవసరమని, భవిష్యత్ తరాలకు అవకాశాలను కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. దేశంలోనే కొత్త రాష్ట్రమైనప్పటికీ తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్కు ఘనమైన చరిత్ర ఉందని ఆయన గుర్తు చేశారు. I wanted to present my Telangana Rising 2047 vision doc. I wanted to share important things in my policy. So you are aware of Hyderabad and Telangana. This is youngest state in India, but Hyderabad is having a history, culture, heritage. Now we wanted to promote ourselves. Now we wanted to create an opportunity to future generation to invest, to learn something, education, employment for future. For that, Telangana government has decided to lay down a roadmap, a vision document. It is called Telangana Rising 2047. In this document, we wanted to divide in 3 parts. One is, your outer ring road is there, 160 kilometers in Hyderabad. Inside outer ring road is core urban region. Almost 10 million people are living in that core urban region. And now we wanted to construct a regional ring road that is coming around 360 kilometers. From outer ring road to regional ring road, that is called semi-urban. From regional ring road to Telangana borders, this is a rural Telangana. Now, I wanted to
brave about my core urban region. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పర్యాటకంలో పెట్టుబడులే లక్ష్యంగా త్వరలో తెలంగాణలో అత్యున్నత స్థాయి టూరిజం కాంక్లేవ్ను నిర్వహిస్తున్నట్లు మంత్రి జూపల్లి వెల్లడించారు. సీఎం రేవంత్ నాయకత్వంలో ఇటీవల నూతన పర్యాటక విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని, పర్యాటకం కేవలం వినోదమే కాకుండా ఉపాధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు. ఈ ఈవెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం ప్లేసెస్ అంటే మన కల్చర్ సంబంధించి కావచ్చు, హిస్టారికల్ సంబంధించి కావచ్చు, లైక్ ఎకో టూరిజం, ఆల్ టైప్స్ ఆఫ్ మెడికల్ టూరిజం. సో దీనికి ఈ యొక్క ఈవెంట్ అనేది హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇందులో దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడ పార్టిసిపేట్ అయ్యారు. ప్రపంచం నుంచి కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ ఇక్కడ ట్రావెల్ ఏజెంట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, రకరకాల డిస్ప్లేస్ ఇవన్నింటినీ కూడా అంటే ఇక్కడ తెలంగాణ స్టాల్లో పెట్టడం జరిగింది. సో దీని ద్వారా హైదరాబాద్ యొక్క ఇంపార్టెన్స్ను, ప్రాముఖ్యతను, హైదరాబాద్ అనేది నౌ ఇది అప్కమింగ్ అంటే హ్యాపెనింగ్ సిటీ. సో మొత్తం భారతదేశంలోనే ఈరోజు హైదరాబాద్ ఒక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి టూరిజం ప్రమోషన్కు ఈ ఈవెంట్ పనికొస్తుంది. ఇందులో అందరూ కూడా భాగస్వాములు అయ్యారు కాబట్టి, ఇంక్లూడింగ్ టూరిజం కార్పొరేషన్ ఆల్సో అది స్టాల్ ఉంది. కాబట్టి డెఫినెట్గా టూరిజం ప్రమోషన్. పార్టీ ఫిరాయింపులపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 36 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు. అందులో 2 మంత్రులను కూడా చేశారని ఆయన విమర్శించారు. ఆ 36 మందిలో ఎవరూ కూడా పదవులకు రాజీనామా చేయలేదన్నారు. కేసీఆర్ను సూటిగా అడుగుతున్నాను, ఆనాడు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను ఎందుకు రాజీనామా చేయించలేదు అని అడుగుతున్నారు. మీరు చేస్తే సంసారం, మిగతా వాళ్ళు చేస్తే వేరే విషయమా అంటూ ప్రశ్నించారు కడియం శ్రీహరి. ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కాలంలో 36 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అందులో 2 మంత్రులు కూడా చేశారు. మొదటి విడత శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేశారు, రెండో విడత సబితా ఇంద్రారెడ్డి గారిని మంత్రి చేశారు. ఆ 36 మందిలో ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు. ఆ 36 మందిలో ఏ ఒక్కరు కూడా డిస్క్వాలిఫై కాలేదు. ఆనాడు రాజకీయ వ్యవస్థనంతా సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన కేసీఆర్ గారు ఈరోజు ఫామ్ హౌస్ కు పరిమితం అవుతున్నాడు. నా నియోజకవర్గం ఆగం కావద్దు, నన్ను ఎన్నుకున్న ప్రజలు ఆగం కావద్దు, మరి ఇంకొక 5 సంవత్సరాలు వీళ్ళు నష్టపోవద్దు, ఈ ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, ప్రజలకిచ్చిన అభివృద్ధిని చేసి చూపించాలి అనే ఒక ఆలోచనతో మాత్రమే అభివృద్ధిని ప్రధాన అంశంగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది. మేము పార్టీ ఫిరాయించినామనే సుప్రీంకోర్టుకు వెళ్ళిరి. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రస్తుతం స్పీకర్ గారి జ్యూరిడిక్షన్ లో ఉంది. వారు నిర్ణయం తీసుకోవాలి. వారు మాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కు నేను రిప్లై ఇస్తా. రిప్లై ఇచ్చిన తర్వాత స్పీకర్ నిర్ణయం ఏది ఉంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. నేను ఆనాడున్న ముఖ్యమంత్రి మూసీ పేరుతో హైదరాబాద్ లో ఇళ్లు కూల్చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టుడా అంటూ ప్రశ్నించారు ఆయన. హైడ్రా ఇళ్లు కూలగొట్టడంతో కొందరు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఎర్రగడ్డ డివిజన్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలు కావాలన్నారు. కేసీఆర్ మీద అంటే 1,00,000 మందికి తెలుసో తెలియకనో గవర్నమెంట్ జాగాల వల్ల ఇల్లు కట్టుకుంటే 1,00,000 మందికి హైదరాబాద్ లో పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. జీవో నంబర్ 58 అదొకటే కాదు, 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు కేసీఆర్. ఇలా కొల్లూరు పోయినా, మీరు చుట్టుపక్కల ఎటు పోయినా, మీ గల్లవర్తే, మీ చిత్తారామ బస్తీలో కానీ, ఇంకొకడ కానీ, కుక్కట్పల్లిలో కూడా ఇల్లు ఏడ జాగ్రత్త ఆడ కట్టినాం. జాగా లేకపోతే హైదరాబాద్ బయట పోయి ఆడ కూడా కట్టినాం. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్ లో కోసం కట్టినాం. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3,000, 4,000 ఇల్లు హైదరాబాద్ లో ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. నిజంగా కాంగ్రెస్ వాళ్ళకు అడ్డిమారి గుడి దెబ్బల అవకాశం వచ్చింది.
ఏం చేయాలి? కేసీఆర్ కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ ఇల్లు కట్టియాలి. కేసీఆర్ 1,00,000 కడితే నువ్వు 2 లక్షల ఇల్లు కట్టేవాడు వద్దనడా? కేసీఆర్ 1,00,000 పట్టాలిస్తే నువ్వు 2 లక్షల పట్టాలి. అంతేగాని కేసీఆర్ కట్టిండు కాబట్టి నేను కులగొడతా. మరి ఇదెక్కడ నీతి, ఇదెక్కడ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడే నీత మనం అడగవలసిన అవసరం ఉన్నది. అందుకే ఇటువంటి ప్రభుత్వానికి, ఇట్లాంటి నియంత్రణతో పోకడలు పోతున్న ప్రభుత్వానికి, పేదవాళ్ళంటే సోయి లేకుండా వ్యవహారం చేస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. 24 నెలల ఒక్క కొత్త ఇటుక పెట్టిండా రేవంత్ రెడ్డి? ఎక్కడైనా హైదరాబాద్లో ఇల్లు కట్టిండా? ఒక్క ఇల్లు కాదు, ఒక ఇటుక పెట్టిండా ఎక్కడైనా? కానీ ఇటుకలు కూలగొట్టినే మాత్రం వచ్చాడు. ప్రాణహిత చేవేళ్లపై కాంగ్రెస్ తీరును విమర్శిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. మేడిగడ్డ టు మల్లన్న సాగర్ మొత్తం ప్రాజెక్టు ఖర్చు 84,000 కోట్లయితే తమ్ముడిహట్టి టు ఎల్లంపల్లికి 35,000 కోట్ల అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పథకంతో 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలనేది లక్ష్యమైతే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47 లక్షల ఎకరాలకే సాగునీరు ఇస్తారా అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో నీటి వినియోగం 240 టీఎంసీలు అయితే ప్రాణహిత చేవేళ్లలో 80 టీఎంసీలు మాత్రమేట అంటూ ఎద్దేవా చేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో సెప్టెంబర్ 15 నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. బీజేపీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. వర్షాల వల్ల ఇళ్లు మునిగిపోతున్నాయని, నిత్యావసర వస్తువులు తడిసిపోతున్నాయని చెప్పారు. ప్రభుత్వం తాత్సారం చేయకుండా, పైసల కోసం చూడకుండా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకొని ఆర్థిక సాయం అందించాలన్నారు. కాలనీల్లో మునిగి నీళ్లు, గోడలు తడిసి ఫంగస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు ఆయన. ఓకే సార్, అన్న అయిపోయింది. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 17వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఇవాళ వరకు అనేక ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మోడీ గారి జన్మదినం సెప్టెంబర్ 17. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని అందించినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి, అదేవిధంగా జాతిపితగా వెలుగుతున్నటువంటి గాంధీ గారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 15 రోజుల పాటు కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని, వందల సంఖ్య ఎల్బీనగర్ పోతే ఒకే దగ్గర 270 మంది రక్తదానం చేశారు. పెద్ద ఎత్తున రక్తదానం అన్ని దానాల కంటే మిన్నా అని ఏదైతే ఉందో, ఇవాళ తలసీమియా, సికిల్ సెల్స్ డిసీజ్ తో బాధపడే వాళ్ళకు, రక్తహీనతతో బాధపడే వాళ్ళకు, ఇవాళ యాక్సిడెంటల్ లో రక్తం దొరకక ఇవాళ ప్రాణం పోతున్న వాళ్ళకి పెద్ద ఎత్తున లక్షల యూనిట్ తెలంగాణ రాష్ట్రంలో జమ చేసి అందించాలనే సంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. నేను ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఏ మోడీ గారు అయితే మహిళల పట్ల ఎక్కువ శ్రద్ధ చెప్పారు, మంచి నాణ్యమైన ప్రోటీన్ ఫుడ్ అందించాలనే కాన్సెప్ట్ తో, తల్లి బాగలేకపోతే పిల్లలు బాగుండరు, పిల్లలు బాగలేకపోతే దేశం బాగుండదు అనే కాన్సెప్ట్ తో ఇవాళ మహిళా ప్రోగ్రాం కూడా అందించింది. ఈ 15 రోజుల పాటు పూర్తి స్థాయిలో మా నాయకత్వం అంతా కూడా రాష్ట్ర స్థాయి నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు అన్ని రంగాల్లో ఉండే వాళ్ళు ఈ కార్యక్రమంలో నిరంతరంగా పాల్గొని దాన్ని విజయవంతం చేయబోతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై శాసనమండలి అట్టుడికింది. సభలో వైసీపీ ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ఆందోళన చేశారు. వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళనకు కౌంటర్గా టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. అధికార ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, నిరసనలతో ఎలాంటి చర్చ లేకుండానే మండలి సోమవారానికి వాయిదా పడింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 మెడికల్ కళాశాలలను PPP పద్ధతిలో ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వైసీపీ మొదటి నుంచి తప్పుపడుతోంది. తమ ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్యాన్ని, పేద విద్యార్థులకు తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అందించేందుకు జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారని వైసీపీ చెబుతోంది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా ప్రభుత్వ పెద్దలు కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇక దీనికి నిరసనగా ఇప్పటికే వైసీపీ ఉద్యమం బాట పట్టింది. అందులో భాగంగా శాసన మండలి సమావేశాలు రెండో రోజు వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులతో ర్యాలీగా సభకొచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని ఎమ్మెల్సీ బొత్స తెలిపారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సదుద్దేశంతో మెడికల్ కాలేజీలపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 2200 కోట్లతో 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేశామని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. అవినీతి, దోపిడీ, స్వలాభం కోసం PPP విధానం తీసుకురావడం సబబా అని ప్రశ్నించారు బొత్స. ప్రైవేట్ మెడికల్గా ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో ప్రజా ఆరోగ్యానికి సంబంధించి గత ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మా ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలని జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలనే ఒక నేపథ్యంలో ఒక విధానాన్ని తీసుకుని కేంద్ర ప్రభుత్వం తాలూకా ఆర్థిక సహకారం 3 కళాశాలతో పాటు మిగతా కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వమే మన సొంత నిధుల నుంచి కొన్ని ఏజెన్సీల ద్వారా అప్పు తీసుకొచ్చి నాబార్డు లాంటి సంస్థల ద్వారా అప్పు తీసుకొచ్చి నిర్మించాలనే ఉద్దేశంతో నిర్మించాం. సంవత్సరాల పాటు కోవిడ్తో అందరం కూడా 2 సంవత్సరాలు ఉన్నాం. అప్పటి నుంచి ఈ మెడికల్ కళాశాల నిర్ణయం తీసుకుని త్వరితగతి నుంచి వాడిని కట్టాలనే ప్రయత్నంలో సుమారు 2200 కోట్ల రూపాయలని ఖర్చు చేసి అప్పటికే ఈ మెడికల్ కళాశాలలో అడ్మిషన్స్ కూడా ప్రారంభించి మిగతా వాటికి వివిధ దశలో ఉన్న నేపథ్యంలో ఈ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తాం PPP మోడల్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చింది. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దోపిడీ విధానం అండి ఇది. పేదవాడి తాలూకు ఆరోగ్యం అక్కర్లేదా అండి? మీ సొంత కోసం, మీ స్వలాభం కోసం, మీ దోపిడీ కోసం, మీ అవినీతి కోసం ఈ కార్యక్రమాన్ని చేయడం సమంజసమా అండి? రాష్ట్రంలో అన్ని వర్గాలు అంత మేధావులు ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. ఏ రకంగా ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తుందో, ఏ రకంగా ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళ అవినీతి కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ సొంతం కోసం ఈ రాష్ట్రం ఎటుపోయినా పర్వాలేదు, ప్రజలు అయిపోయినా పర్వాలేదు, మా తాలూకా ముందు ముఖ్యమని చెప్పి తీసుకున్న విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బ్రేకింగ్ లో చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షపు నీటిలో కొట్టుకుపోయి 3 మృతి చెందారు, 1 గల్లంతయ్యారు. మృతులు షేక్ ముని, షేక్ ఇలియాస్, గణేష్లుగా గుర్తించారు. గల్లంతైన యామిని కోసం గాలింపు కొనసాగుతోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోట్లో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షపు నీటిలో కొట్టుకుపోయి 3 మృతి చెందారు, 1 గల్లంతయ్యారు. మృతులు షేక్ ముని, షేక్ ఇలియాస్, గణేష్లుగా గుర్తించారు. గల్లంతైన యామిని కోసం గాలింపు కొనసాగుతోంది. ఇప్పుడు చెన్నైకి ఇంటికి వస్తాను. నీళ్ళు ఎక్కువడంతో వాడు పిల్లలు 4 ఇచ్చిన ఈ పాప పెద్దగా ఉండింది. ఈ పాప ఇంకో సైడ్ దిగేసిందంట వాడు డ్రైవర్. అది ఏం జరిగిందో మనకేం తెలియదు. ఆటో పడలేదు కదా, షాప్ లో వదిలే అంట. ఈ పాప దిగింది కిందికి, నీళ్ళు అప్పటికే ఎక్కువ ఇచ్చినాయంట, గురేసింది. అందుకే సైకిల్ జాగ్గిందంట అన్నాడు నా కూతురున్నా. బ్రేకింగ్ లో చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోట్లో వర్ష బీభత్సంలో
కొట్టుకుపోయి ముగ్గురు మృతి చెందారు, ఒకరు గల్లంతయ్యారు. మరింత అదనం సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, ఏం జరిగింది? యాక్చువల్ గా ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఓకే, థ్యాంక్ యూ రమణ. ఉమ్మడి కడప జిల్లాలో ఎప్పుడు ఎవరు మరిచిపోలేనటువంటి ఓ విషాద సంఘటన అందరినీ కలిసివేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలోనే అత్యంత వర్షాభావం ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కేవలం రాయచోటి మాత్రమే అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి ప్రాంతంలో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షాలు మామూలుగా పడటం చూస్తుంటాం కానీ భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు సైతం చూస్తుంటాం. కానీ నిన్న రాత్రి కురిసినటువంటి వర్షాలనైతే ఇంతవరకు చూడలేదని స్థానికులు చెప్పుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేఘాలే దాదాపుగా కింద పడ్డాయా అన్నట్టుగా వర్షాలు పడి రాయచోటిని మొత్తం బీభత్సానికి గురి చేసింది. అలాగే భయోత్పాతానికి కూడా గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఈ వర్ష ప్రభావంతో రాయచోటి వీధులన్నీ ఒక్కసారిగా ఏకంగా నదులే అయ్యాయి. ఈ ప్రవాహంలో నలుగురు ప్రాణాలు పోగొట్టుకోవడము అత్యంత విషాదకరమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. వీరిలో 2 చిన్నారులు ఉండడం కూడా మరింత విషాదంగా మనం భావించవచ్చు. ఈ 2 చిన్నారుల్లో ఒకరిని కాపాడపోయి తల్లితో పాటు పక్కింటి వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోవడము మరింత విషాదకరమైనటువంటి అంశంగా మనం పరిగణించవచ్చు. మరణించినటువంటి వారిలో షేక్ మున్ని, 22 ఏళ్ల షేక్ మున్ని, తర్వాత 6 ఏళ్ల షేక్ ఇలియాస్, తర్వాత 30 ఏళ్ల గణేష్, అలాగే 7 ఏళ్ల యామిని కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే యామిని డెడ్ బాడీ మాత్రము ఇంతవరకు కూడా కనిపించలేదు. ఈ అమ్మాయి డెడ్ బాడీ కోసము ఇప్పటికే రెవెన్యూ బలగాలతో పాటు అటు అగ్నిమాపక సిబ్బంది, తర్వాత పోలీసులు, రెస్క్యూ టీం కూడా మొత్తం పట్టణం అంతా గాలించే ప్రయత్నం చేస్తున్నారు. స్కూల్ నుంచి వస్తున్నటువంటి సమయంలో ఆటోలో దాదాపుగా ఒక 5-6 చిన్నారులు ఉంటున్నారు. ఆ ఆటోలో ఒక్కసారిగా పడినటువంటి వర్షంతో ఆ వీధుల్లోకి దాదాపుగా వరద ప్రవాహమే వచ్చినట్టుగా అనిపించింది. ఆ ప్రమాదంలో ఆటో నీటిలో కొట్టుకుపోయింది. వీరిలో యామిని మాత్రం గల్లంతైంది. మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఇలియాస్ అనేటువంటి 6 ఏళ్ల బాలుడు బయట వర్షం పడుతుందనేటువంటి ఉద్దేశంతో చూడటానికి ఇంటి బయటకు వచ్చాడు. కాలు జారి కింద పడ్డాడు. ఆ ప్రవాహంలో చూస్తుండగానే కొట్టుకుపోయాడు. అలా కొట్టుకుపోతున్నటువంటి కొడుకును కాపాడుకుందామని ఆ తల్లి అయినటువంటి షేక్ మున్ని పరుగులు తీసింది. అలాగే పక్కింటిలో ఉంటున్నటువంటి గణేష్ అనేటువంటి యువకుడు కూడా సాహసం చేశాడు. అయితే బాలుడు ఇలియాస్ ను కాపాడలేకపోయారు. ఆ 2 కూడా బయటపడలేకపోయారు. ఈ 3 ఒకేసారి ప్రాణాలు కోల్పోవడము మరింత విషాదకరమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘోరం జరగడానికి కారణం ఎవరు అంటూ స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాయచోటి మున్సిపల్ వ్యవస్థ దాదాపుగా అస్తవ్యస్తంగా ఉండటంతో ఇలాంటి విషాదకరమైనటువంటి పరిస్థితులు సంభవించాయని కూడా స్థానికులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే మురుగునీటి వ్యవస్థను చెక్కబెట్టినటువంటి దాఖలాలు ఏమాత్రం కనిపించవు. కనీసం పట్టణంలో చాలా చోట్ల ఇప్పటికీ మురికి కాలువల నిర్మాణం ఏమాత్రం లేదు. చాన్నాళ్లుగా అంటే ఇన్నాళ్లుగా వర్షాలు అంటే జిల్లాలో ఉంటున్నటువంటి ప్రాంతాల్లో రాయచోటి తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఉండేటువంటి ప్రాంతము. అలాంటి ప్రాంతంలో వర్షాలు కురిసినటువంటి పరిస్థితులు చాలా తక్కువగానే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ కాలువల అంటే మురికి కాలువ వ్యవస్థ ఎలా ఉంది, కాలువ నీళ్లు ఏ విధంగా ప్రవహిస్తున్నాయి అనేటువంటి విషయం ఇప్పటికీ వరకైతే కనుక ఇలాంటి ప్రమాదాలు జరగకపోవడంతో ఏమాత్రము బయటపడలేదు. ఇప్పుడు భారీ వర్షాలు కురిశాయి కాబట్టి గడిచిన పాలకుల తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కూడా ఏంటి అనేది కూడా ఇప్పుడు స్థానికుల్లో పెద్ద ఎత్తున ప్రశ్నల తర్వాత విమర్శలు కూడా లేవనెత్తున్నాయి. మరణాలకు ఈ కారణము గురించి ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం గమనించుకోవాలి. గడచినటువంటి ప్రభుత్వంలో దాదాపు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన తొలిసారిగా రాయచోటికి వచ్చినప్పుడు దాదాపుగా 3,000 కోట్లు రాయచోటి పట్టణానికి అంటే రాయచోటికి కేటాయించారు. వీటిలో 370 కోట్లు మురుగునీటి వ్యవస్థను అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం కేటాయించారు. ఆ నిధులన్నీ ఎక్కడ పెట్టారు అనేటువంటి వివాదం ఇప్పుడు స్థానికుల్లో బలంగా వీస్తుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ హుసేన్.